11 లవంగాలతోటి మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీరు ఎవరినైతే కోరుకుంటారో, ఎవరైతే మాకు సొంతం కావాలి, ఎవరైతే మేము చెప్పినట్లు వినాలి, వాళ్ళు మాకు అనుకూలంగా లేరు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసేసి ఏ వ్యక్తి గురించి అయితే మీరు మానసికంగా బాధపడతా ఉంటారో కానీ మళ్ళీ వాళ్ళే కావాలి అని చెప్పేసేసి అనుకుంటారో అలాంటి వారిని సొంతం చేసుకోవటానికి ఈ లవంగాల పరిహారం అనేది చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకు అనంటే లవంగాలు అనేవి మనకి పరిహారంలో పెట్టింది పేరు. లవంగాలతో చేసినటువంటి ఏ పరిహారానికైనా సరే మనకు అద్భుతమైనటువంటి ఫలితం త్వరగా వస్తుంది. వీడియో మీరు పూర్తిగా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమైద్ది. ఈ లవంగాల పరిహారానికి కొన్ని నియమాలు అయితే మీరు పాటించాలి. తప్పకుండా స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేయాలి. ఆ రోజు నాన్ వెజ్ తినకూడదు. అలాగే మగవాళ్ళు అయితే మాత్రం కొంచెం స్మోకింగ్ అలాంటివి వాటికి దూరంగా ఉండాలి. అలాగే కొంచెం నలుపు రంగు బట్టలు అవి అవాయిడ్ చేసేసేయాలి. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే 11 పువ్వున్నటువంటి లవంగాలు తీసుకోవాలి. అంటే వాటికి తొడిమలు గిల్లేసి ఉంటాయి, అలాంటివి తీసుకోకూడదు. ఖచ్చితంగా పువ్వు ఉండాలి. 11 లవంగాలు తీసుకోవాలి. అవి తీసేసుకొని మీరు ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయంలో కానీ మీరు ఏ రోజున అనంటే ఒక ఆదివారం అవ్వచ్చు, లేకపోతే మంగళవారం కానివ్వండి, అంటే మనకి ఏదైనా చెడు ఉన్నా కూడా తీసేయడానికి మంగళవారం కానివ్వండి లేదా ఆదివారం కానివ్వండి, శనివారం అయినా సరే మనకి ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా సరే తిరుగులేని రిజల్ట్ అనేది ఇచ్చిద్ది. ఇది మనకి ఆడవారైనా మగవారైనా మీరు ఇష్టపడే అమ్మాయి కోసమైనా లేదా అబ్బాయి కోసమైనా మమ్మల్ని కొన్నాళ్ళు మాతో బాగా ఉండి తర్వాత మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని పక్కన పడేసేసారు, మాకు కనీసం ఫోన్లో కూడా మాట్లాడతలేదు, నెంబర్స్ బ్లాక్ చేసేసారు, ఇట్లా వాళ్ళు అయినా కూడా వాళ్ళే మాకు కావాలి. ఎందుకనంటే మేము సిన్సియర్గా ప్రేమించాము, వారితో మాకు మంచి తీయటి అంటే వాళ్ళు ప్రేమగా మాట్లాడినటువంటి మాటలు అవ్వచ్చు, వాళ్ళతో గడిపినటువంటి క్షణాలు ఇవన్నీ గుర్తొస్తున్నాయి, వాళ్ళు లేకుండా అంటే వారి ప్లేస్లో మేము ఎవరిని ఊహించుకోలేము అని చెప్పేసేసి మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. భార్యాభర్తలు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే భార్యాభర్తలు కూడా దూరమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వారికి ఏంటంటే ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ అనేది ఉంటుంది. కలవాలి అని అనుకుంటారు కానీ ఈ గ్రహాలు అనేవి సరిగ్గా అనుకూలించక వాళ్ళు దూరంగానే ఉంటారు, మానసికంగా నలిగిపోతూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటే అందరి జీవితాలు బాగుంటాయండి. ఎందుకంటే భార్య దగ్గర ఉండాల్సిన సమయంలో తల్లిదండ్రుల దగ్గర, భర్త దగ్గర ఉండాల్సిన సమయంలో తల్లిదండ్రుల దగ్గర ఉండాలి అని అంటే ఆ జీవితం నరకం అనమాట. చిన్నపిల్లలప్పుడు ఎక్కడన్నా ఉంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత కూడా మనం ఇష్టమైన వాళ్ళు మనకు నచ్చిన అంటే భార్య దగ్గర కానీ భర్త దగ్గర కానీ లేదా మనం ఇష్టపడే వాళ్ళ దగ్గర కానీ లేకపోతే ఆ జీవితానికి ఏంటంటే సంతోషం అనేది ఉండదు. ప్రతిదీ కూడా మనం డబ్బుతో కొనలేనివి చాలా ఉంటాయి. ఈ ప్రేమలు, అభిమానాలు, మనం నచ్చినటువంటి వ్యక్తులు ఇలాంటివి ఏంటంటే చాలా దొరకవు. అన్నింటికి మించి మనశ్శాంతి అనేది దొరకదు. వాళ్ళు మన దారిలోకి తీసుకొచ్చుకొని వాళ్ళు మనతో ఉంటే మనకు ఆ మనశ్శాంతి సంతోషం అనేది దక్కుతుంది. కాబట్టి చక్కగా మీకు అటువంటి కోల్పోయినటువంటి ఆ ప్రేమను ఆ మనశ్శాంతిని దక్కించుకోవటానికి ఈ పరిహారం అనేది బాగా సిద్ధిస్తుంది. అంటే కొంతమంది అంటా ఉంటారు ప్రేమని కొనుక్కొచ్చుకోవాలా, ఇలాంటి పరిహారాలు చేసి తెచ్చుకుంటారా, ప్రేమను ప్రేమతో తెచ్చుకోవాలి అది ఇది అని చెప్పేసి అంటారు. మీకు అవకాశం ఉంటే మీరు ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు ప్రేమతో తెచ్చుకోండి. దానికి మీకు పరిహారాలు అయితే అవసరం లేదు. కానీ అలా ఉండగా ఇప్పుడు భార్యాభర్తలు అంటే ఇళ్లలో కొట్టుకున్నా తిట్టుకున్నా ఇంట్లో ఒక చాటు ఉన్నోళ్ళు అయితే కాసేపు కూసేపు బతివిలాడుకొని ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు గడ్డాలు పట్టుకొని బతివిలాడుకొని దారిలో తెచ్చుకుంటారు. అలా కాకుండా ఈ ప్రేమించుకునే వాళ్ళ అమ్మాయి ఒక చాటు ఉంటే అబ్బాయి ఒక చాటు ఉంటాడు, వీళ్ళేమో నంబర్స్ బ్లాక్ చేసేసుకుంటారు. అలాంటి వాళ్ళను మరి దారిలోకి తీసుకొచ్చుకోవాలంటే ఏం చెయ్యాలి? మరి వాళ్ళేమో దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రతిమిలాడినా కూడా దారిలోకి రారు, మొండికేసుకొని కూర్చుంటారు. మీరు మాకు వద్దంటే వద్దని మొహానే చెప్పేస్తారు. మరి సరే మనమైనా రోషం వచ్చేసి వదిలిపెడతామంటే మనకేమో వాళ్ళే కావాలి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? మరి అలాంటప్పుడు ఈ పరిహారాలే మనకు దిక్కు అనమాట. అంటే పూజలు ఎంత పవర్ఫుల్గా మనకు పనిచేస్తాయో ఈ పరిహారాలు కూడా అంతే పవిత్రమైనవి. చెడు కోసం చేసేవి కాదు, ఇవి మంచి కోసం చేసుకునేవన్నమాట. అలా మీరు నమ్మకంతో చేయాలి. మీరు చేయాల్సిందల్లా ఇక్కడ ఏంటంటే నమ్మకం. ఎందుకంటే మనకు వస్తే రిజల్ట్ వచ్చింది, లేకపోతే పోయిద్ది. దీనికి నష్టం అయితే ఏమి లేదు కదా. లవంగాలంటే ఇవి లక్షలు కోట్లు కాదు కదా. కాబట్టి మీరు నమ్మకంతో చేయండి. ఎందుకంటే మనం చెప్పినటువంటి పరిహారాలు చేసిన వాళ్ళు నమ్మకంతో చాలా మందికి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చి కలవము అనుకున్న వాళ్ళు మేము కలిసామక్క అని చెప్పి చాలా మంది కామెంట్స్ చేస్తుంటే అవి చూసి సంతోషపడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అన్నమాట నాకు. ఎందుకంటే మీరు సంతోషంగా ఉంటే నాకు అదే సంతోషం, అదే మీరు నాకు ఇచ్చేటటువంటి గొప్ప కానుక అనమాట. కాబట్టి చక్కగా మీరు నమ్మకంతో చేయండి. అది ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు క్లియర్గా చూసేద్దాము. కొంతమంది
మంది కొన్ని సమస్యలతో అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఇట్లా కొంచెం ఏదన్నా నరదిష్టి, నాగదోషము, మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేశారని చెప్పేసి అనిపించినా, ఇట్లా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు ఈ గురువు గారి నెంబర్కి, అంటే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురువు గారికి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. నెంబర్ వచ్చేటప్పటికి 8328334329. ఈ నెంబర్కి గనక మీరు ఫోన్ చేస్తే మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. మీరేం చేస్తారంటే చక్కగా స్నానం చేసేసి, ఆడవాళ్ళు మాత్రం ఆ 5 days చేయకూడదు, నాన్ వెజ్ తినకూడదు. ఇది గుర్తుంచుకోండి. మీకు కుదిరితే తలస్నానం చేయండి, మీకు అవకాశం ఉంటే ఇంట్లో పూజ కూడా చేసుకోండి. సరే పూజ చేయడానికి కుదరదక్క, మేము ఎక్కడన్నా హాస్టల్లో ఉంటున్నాము, బయట ఉంటున్నాము, మాకు అవకాశం లేదు, మేము ఉద్యోగాలు చేస్తూ ఉంటాము, బిజీగా ఉంటాము అనుకుంటే మీరు నార్మల్గానైనా చేసేసుకోవచ్చు. ఒక 11 పువ్వు ఉన్నటువంటి లవంగాలు తీసుకోవాలి. అవి తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే, మనకి జిల్లేడు ఆకులు ఉంటాయి, జిల్లేడు చెట్లు మనకు ఇళ్ళ పక్కన ఖాళీ ప్లేసెస్ ఉంటాయి కదా, అలాంటి ఖాళీ ప్రదేశాల్లో జిల్లేడు చెట్లు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. జిల్లేడు చెట్టుల్లో 2 రకాలు ఉన్నాయి. బ్లూ కలర్ పువ్వులతో ఉండేటటువంటి జిల్లేడు చెట్టు ఒకటి, తెలుపు రంగు పువ్వులు పూచేటటువంటి జిల్లేడు చెట్టు ఒకటి. 2 రకాలు ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే తెలుపు రంగు పువ్వులు ఉన్నటువంటి జిల్లేడు చెట్టు మనకి పరిహారానికి మంచి రిజల్ట్ అనేది ఇచ్చిద్ది అనమాట. ఆ తెలుపు రంగు పూలు ఉన్నటువంటి జిల్లేడు చెట్టు ఆ యొక్క ఒక్క ఆకును మీరు తీసుకొచ్చుకోవాలి. ఆ పూలు ఉన్నటువంటి చెట్టు ఆకుని మనం ఒక్క ఆకును తెచ్చుకోవాలి. ఆ ఒక్క ఆకును తీసుకొచ్చుకొని మీరు దాన్ని శుభ్రంగా క్లీన్ చేయాలి. అలాగే మీరు చేతులు కూడా శుభ్రంగా వాష్ చేసుకోండి. ఎందుకంటే జిల్లేడు ఆకులు కానీ మనం ఆకులు కట్ చేసినప్పుడు తొడిమితో కట్ చేయాలి. కొంచెం మనకు ఆ పాలు లాగా కారుతాయి. అవేంటంటే మన కళ్ళకు తగిలితే మళ్ళీ మనకి దురదలు, కళ్ళు కూడా సరిగ్గా కనబడకుండా ఉండేటటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి శుభ్రంగా మీరు పరిహారం చేసే ముందైనా తర్వాత అయినా సరే శుభ్రంగా హ్యాండ్స్ మాత్రం వాష్ చేసేసుకోండి. అలా చేసేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే, ఈ 11 లవంగాలను తీసేసి ఆ ఆకు మీద పెట్టేసేసి, ఇక్కడ జిల్లేడు చెట్టు ఏంటంటే చాలా శక్తివంతమైనది. మనకి ఉన్నటువంటి సమస్యను తీసేయటానికి ఈ తెల్ల జిల్లేడు మొక్క ఆకు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. అలా ఈ ఆకు మీద వచ్చేటప్పటికి మీరు ఈ 11 లవంగాలు పెట్టేసేసేయాలి. అలాగే మీరేం చేస్తారంటే, మర్చిపోకుండా ఆ తెల్ల జిల్లేడు మొక్కకి బెల్లం కలిపినటువంటి నీటిని కూడా పొయ్యాలి. ఆకు కోసుకునే ముందల బెల్లం కలిపినటువంటి నీటిని కూడా పొయ్యాలి. అలా పోసేసి మీ సంకల్పం, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ కోరిక తీరాలని చెప్పేసేసి ఆకును కట్ చేసుకొని ఈ 11 లవంగాలను తీసుకొని ఆకు మీద పెట్టేసేసేయండి. అలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మీరు మనస్ఫూర్తిగా మీ సంకల్పం చెప్పుకోండి. మళ్ళీ ఇంకోసారి, ఇట్లా మేము ప్రేమించే అబ్బాయి మా దారికి రావాలి, మేము సంతోషంగా ఉండాలి, లేకపోతే ఆ అమ్మాయి పేరు చెప్పుకొని వాళ్ళు మాకు ఫోన్ చేయాలి, వాళ్ళు లేకుండా మా లైఫ్లో ఎటువంటి సంతోషము ఉండట్లేదు, లేదా వాళ్ళకు మర్చిపోయేటటువంటి ధైర్యాన్నైనా మాకు ఇవ్వండి. ఎందుకంటే కొంతమంది అస్సలు ఎన్ని చేసినా కూడా మనసులో లేనిది మనం తెచ్చిపెట్టలేం కదా. కాబట్టి అలాంటి మరీ మూర్ఖులు ఉన్నారు. మనకు అంతా తెలిసినా కూడా వాళ్ళే కావాలి అని చెప్పేసేసి అనుకుంటాం కదా. అప్పుడు అనుకుంటా ఉంటాం, కనీసం వాళ్ళు మర్చిపోయే శక్తి అన్న మాకు ఇవ్వు దేవుడా అని చెప్పేసేసి. అట్లా మీకు ఉన్నటువంటి కోరిక అనేది మీరు చెప్పేసుకొని ఆకుని అట్లా పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోండి. ఆడవాళ్ళు అయితేనేమో ఎడమ చేతిలో, మగవారు అయితేనేమో కుడి చేతిలో పట్టుకొని ఆకులో ఉన్నటువంటి ఆ లవంగాలను మీరు ఇట్లా చుట్టేసేసి, ఆకు కొంచెం నలిగినా మనకి ఇబ్బంది అయితే ఏమీ లేదు, అవి పట్టేసుకొని మీరు మీ తల చుట్టూతా 11 సార్లు తిప్పేసుకోవాలి. 11 సార్లు తిప్పుకోవాలి. 11 లవంగాలు, ఈ జిల్లేడాకు శక్తివంతమైంది, తెల్ల జిల్లేడాకు మధ్యలో ఉంది, మనం 11 సార్లు తిప్పుకోవాలి. అలా తిప్పేసేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే, ఆ 11 లవంగాలను తీసుకువెళ్ళి మీకు మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, ఆ మట్టి ప్రమిదలో వేసేసి 2 కర్పూరం బిళ్ళలు వేసేసి అగ్గిపుల్ల గీసేసి కాల్చేసేయండి. అలా చేయటం వలన ఏంటి, అది శుభ్రంగా మనకు బూడిదైపోయింది. కాల్చేసేయండి. మన కర్పూరం బిళ్ళలు 2-3 వేసేస్తే చక్కగా కాలిపోతాయి అనమాట. ఈ లవంగాలు కూడా మనకి ఈజీగా కాలిపోతాయి. ఆ ఆకును వచ్చేటప్పటికి మీరు ఏదన్నా పారే నీళ్ళల్లో పడేసేయండి. ఎవరు తొక్కని చోట పారే నీళ్ళల్లో పడేసేసేయండి. శుభ్రంగా హ్యాండ్స్ వాష్ చేసుకోండి. అలా కాల్చి బూడిద చేసిన తర్వాత ఆ బూడిదని కూడా మీరు ఏదన్నా పారే నీళ్ళల్లో పడేసేసేయండి. అలా చేయటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి ఆ సమస్య అనేది పూర్తిగా కాలిపోయి మీకు మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే వారి దగ్గర నుంచి ఫోన్ రావటం కానీ, మెసేజ్ రావటం కానీ, లేదా మీరు కలవటం అవ్వచ్చు, లేదా వాళ్ళు మీ దగ్గరికి రావచ్చు. మీరు ఎలాగైతే తపన పడుతున్నారో వారి గురించి, అలాగే అటువంటి ఆలోచనలు కూడా మనకేంటంటే ప్రకృతి అనేది కొన్ని కనెక్ట్ అయ్యేలాగా చేస్తుంది. కాబట్టి ఈ పరిహారం అనేది నెంబర్ 1గా సిద్ధిస్తుంది. కాబట్టి చక్కగా
ఈ లవంగాల పరిహారం చేసుకొని మీరు తిరుగులేని రిజల్ట్ అనేది పొందండి. పరిహార శాస్త్రంలో ది బెస్ట్ పరిహారం. లవంగాలకి తిరుగులేదు, అలాగే తెల్ల జిల్లేడు ఆకుకి తిరుగులేదు. ఈ రెండు కలయికతోటి చేసినటువంటి ఈ పరిహారం వల్ల మీరు కలవటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి నమ్మకంతో చేయండి. దీనికి ఖర్చు అనేది లేని పరిహారం కాబట్టి హ్యాపీగా చేసేసుకోండి. అర్థమైంది కదా ఏంటి అనేది? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. ఇది అమావాస్య రోజుల్లోనైనా, పౌర్ణమి టైంలో కానీ, చెప్పాను కదా ఇందాక చెప్పినట్లుగా ఆ 3 రోజుల్లో ఇట్లా ఎప్పుడైనా చేసేసుకోవచ్చు. ప్రశాంతంగా చేసుకోండి. మీరు చేయాల్సింది అదే. అంతేగాని పదే పదే ఫోన్లు చూసుకోవటము, వారి కోసం ఏడవటము ఇలాంటివి చేయొద్దు. మీరు ఫస్ట్ మానసికంగా ధైర్యంగా ఉండండి. మీ పని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. పరిహారం చేస్తుంది. నమ్మకంతో ఉండండి. ఓకేనా? మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.